హైదరాబాద్లోని అంబర్పేట్ ఫ్లైఓవర్ పనులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఫ్లైఓవర్ కింద పనులు సరిగ్గా జరగకపోవడంపై కేంద్ర మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరుపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తున్నారని అధికారులపై అసంతృప్తి చెందారు. అనంతరం ఎల్లుండి ఫ్లైఓవర్ను కేంద్ర మంత్రి గడ్కరీ ప్రారంభించనున్నట్లు తెలిపారు. జిహెచ్ఎంసి ఈ యొక్క భూసేకరణకు సంబంధించినటువంటి పనులు పూర్తి చేసి ఈ యొక్క సర్వీస్ రోడ్డు వేసుకోవడానికి ఇంకా భూమిని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి గారికి గతంలో కేసీఆర్ గారు కానీ ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కానీ అనేక ఉత్తరాలు రాయడం జరిగింది. ఈ యొక్క అంబర్పేట ఫ్లైఓవర్ సుమారు 400 కోట్ల రూపాయలతోటి నిర్మాణం జరుగుతూ ఉంది. 5వ తేదీ సాయంకాలము 4 గంటలకు కేంద్ర ప్రభుత్వ రహదారుల శాఖ మంత్రి అయినటువంటి నితిన్ గడ్కరీ గారి చేతుల మీదుగా ఇది ప్రారంభోత్సవం అధికారపూర్వకంగా చేసుకుంటాం. ఇంకా నేను ఈరోజు జిహెచ్ఎంసీ అధికారులతో, మున్సిపల్ కమిషనర్తో, పోలీస్ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. ఈ యొక్క ల్యాండ్ ఎక్వేషన్ పనులు ఇంకా 6 ప్లేస్లలో కొంత అడ్డంకిగా ఉన్నాయి. అది పూర్తి చేస్తే ఫ్లైఓవర్ కింది నుంచి వెళ్ళేటువంటి ప్రయాణికుల రాకపోకలు సాఫీగా జరుగుతాయి. విశాఖ జిల్లా టీడీపీ కార్యాలయంలో మాజీ మంత్రి జీసీసీ చైర్మన్ కిడారి శ్రవణ్ కుమార్ సమావేశం నిర్వహించారు. 2020లో జగన్ ప్రభుత్వం వైఫల్యం కారణంగా జీవో నెంబర్ 3 రద్దు అయిందని ఆయన అన్నారు. వైసీపీ నాయకులు గిరిజనులను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. గిరిజనులకు లబ్ధి చేకూర్చే జీవో నెంబర్ 3ని రద్దు చేస్తుంటే వైసీపీ నాయకులు ఏం చేశారని ప్రశ్నించారు. గిరిజనులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. వైసీపీ నాయకులను నమ్మి గిరిజనులు మోసపోవద్దని మాజీ మంత్రి జీసీసీ చైర్మన్ కిడారి శ్రవణ్ కుమార్ తెలిపారు. చాలా సంతోషంగా ఉందండి. ఆంధ్రప్రదేశ్లో ఒక సిటిజన్గా నేను చాలా ఆనందపడుతున్నాను. గత 5 సంవత్సరాలు మనకు రాష్ట్ర రాజధాని ఏదంటే చెప్పుకోలేనటువంటి పరిస్థితి. మననే కూడా చెప్పుకుంటూ వచ్చాను. ఎవరైనా ఏదైనా జనరల్ నాలెడ్జ్ బిట్లు అడిగితే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటంటే ఆ బిట్ వదిలేయాల్సిందే, మనకు తెలియదు. ఇంకా అలాంటి పరిస్థితుల్లో ఈరోజు అమరావతిని ఒక వరల్డ్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఆ రాజధానిని తీర్చిదిద్దడం, అదేవిధంగా పూర్తి స్థాయిలో ఒక సోలార్ ఎక్విప్డ్ రాజధానికి ఈరోజు తీర్చిదిద్దేటువంటి కార్యక్రమం, రినయబుల్ ఎనర్జీని తీసుకురావాలని ఒక కార్యక్రమం చేయడం అనేది చాలా చాలా గొప్ప విషయం. ఈ రోజు కోసం కాదు, రానున్న భావితరాల్లో ఏదైతే ఇబ్బందులు ఉంటాయో, నాన్ రినయబుల్ ఎనర్జీస్ అన్ని కూడా డిఫ్లెక్ట్ అయిపోతాయో, ఆ డిఫ్లెక్షన్ అంతా కూడా అర్థం చేసుకొని ఒక విజన్ ఉన్న నాయకుడు కాబట్టి సోలార్ పవర్ తో ఆ రాజధాని నడవాలని చెప్పి ఈ రోజు ఆ రాజధాని నిర్మించడం. అంతేకాకుండా సుమారుగా కొన్ని వేల మంది రైతులు వాళ్ళ ఒక భూముల్ని దాన్ని త్యాగం చేసినప్పుడు వాళ్ళందరినీ కూడా అవహేళన చేసి ఈరోజు వాళ్ళ మీద కేసులు పెట్టి ఆ రోజు అన్ని విధాలుగా ఇబ్బంది పెడితే కొన్ని 100 రోజులు ధర్నాలు దీక్షలు చేసి వాళ్ళ బాధ చెప్పుకున్నప్పుడు కూడా పట్టించుకోలేనటువంటి అప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈరోజు ధీటుగా ఈరోజు ఆ ప్రజలందరూ కూడా ఈరోజు సంతోషించి మా భూములకి న్యాయం జరిగింది, మేము రాజధానికి ఇచ్చినటువంటి భూములకి మాకు ఈరోజు మాకు పేరు వచ్చింది, మాకు న్యాయం జరిగిందని చెప్పుకునేటువంటి కార్యక్రమం ఉంది. కాబట్టి ఇవన్నిటిని చూస్తే చాలా సంతోషంగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తే, విశాఖపట్నంలో మనకి ఏదైతే సాఫ్ట్వేర్ని తీసుకొచ్చి అన్ని విధాలుగా సాఫ్ట్వేర్ కంపెనీస్ని తీసుకొచ్చి ఇక్కడ నిర్మాణం. తిరుమలలో పోలీసులు టీటీడీ సిబ్బంది వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తిరుమలకి లక్షలాది మంది భక్తులు వస్తున్న నేపథ్యంలో భక్తులు ఇబ్బందులు పడకుండా క్యూ లైన్లు, గదులు, దర్శన టికెట్ల కౌంటర్లను సూచిస్తూ మే ఐ హెల్ప్ యూ అనే కార్యక్రమాన్ని చేపట్టారు. భగవంతుని సన్నిధిలో పనిచేస్తున్న టీటీడీ విజిలెన్స్ సిబ్బంది, పోలీసులు సమన్వయంతో భక్తులకు సేవలు కల్పించాలని సూచించారు. రాజు గారి ఆదేశాల ప్రకారము విజిలెన్స్ మరియు పోలీసు కంబైన్డ్గా ఎక్కడైతే కొంత క్రౌడెడ్ ఏరియాస్ ఉన్నాయో ఆ ఏరియాలో మా పోలీస్ని మరియు విజిలెన్స్ని
ఏహెల్పి అనేసి ఒక జాకెట్ ఇచ్చి భక్తులకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా ఒకవేళ ఇన్ కేసు వాళ్ళ దర్శనానికి సంబంధించి ఏ దారిలో పోవాలని కొంతమంది మిస్ అవుతారు. మిస్ అయిన వాళ్ళు వచ్చి ఎక్కడ అడగాలో తెలియదు. బట్ వీళ్ళు ఆల్రెడీ జాకెట్ చేసుకుని ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గరకు వచ్చేసి ఒకవేళ ఏ ఇన్ఫర్మేషన్ అడిగినా వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మా వాళ్ళు ఇవ్వడానికి 24/7 మా వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. ఉదాహరణకి లడ్డు కౌంటరు, అఖిలాండము, కొంత మ్యూజియము, ఎక్కడైతే భక్తులు ఎక్కువగా క్రౌడెడ్ ఏరియా ఉంటారో. మావోయిస్టులతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చలు జరపాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ అన్నారు. దండకారణ్యాలలో ఆపరేషన్ కగర్ ఆపివేయాలని కోరుతూ కొత్తపేటలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ప్రముఖ సీనియర్ హైకోర్టు న్యాయవాది వైకే అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. మధ్య భారతదేశంలో ఆదివాసులపై మారణకాండను నిలిపివేయాలని అజయ్ కుమార్ అన్నారు. కర్రెగుట్టలపై సైనిక చర్యలు ఆపి క్యాంపులు నిలిపివేయాలన్నారు. అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలను కలుపుకొని భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తున్నామని అన్నారు. ఇది ముమ్మాటికి రాజ్యాంగ హక్కులపై దాడి అని వామపక్ష పార్టీలుగా ప్రజా సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. పార్లమెంటరీ వ్యవస్థ ద్వారా మరొకళ్ళు ఇంకో రకంగా మావోయిస్టులు తాము నమ్మినటువంటి పద్ధతుల్లో వాళ్ళ సైద్ధాంతిక సమరాన్ని ఎవరి దారిలో వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇవాళ మనలో మన ఎర్రజెండా పట్టుకొని ముందుకు సాగుతున్నటువంటి కామ్రేడ్స్ తీవ్రమైనటువంటి ప్రభుత్వ దమనకాండని, ప్రభుత్వ దాడిని ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ దశలో ఈ ఇష్యూ పైన, ఈ సమస్యపై ప్రభుత్వం స్పందించే వరకు ఎర్ర జెండాలు కలిసి వచ్చేటటువంటి అన్ని ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు అన్నింటినీ కలుపుకొని ఒక మంచి ఉద్యమాన్ని నిర్వహించాల్సినటువంటి అవసరం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా. అమరావతి అభివృద్ధి చెందడం తథ్యమని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో అప్పుల కుప్పగా మారిన రాష్ట్రాన్ని తిరిగి స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుందని ఆయన స్పష్టం చేశారు. అమరావతి పునర్ప్రారంభ వేడుక విజయవంతం కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఏపీని అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర ప్రజలకు భరోసా ఇచ్చిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో అమరావతి అభివృద్ధి చెందడం తథ్యమని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తెలిపారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలను అమలు చేస్తూనే అభివృద్ధికి పెద్దపీట వేస్తుందన్నారు. దారుణ్యం దీన్ని దృష్టిలో పెట్టుకొని ముష్కరుల దాడి, జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఘటన అత్యంత దారుణీయం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ముష్కరుల దాడి ఒకవైపు, అంత శాంతి భద్రతలు కరువైనప్పటికీ, ప్రమాద పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ జగన్ రెడ్డి, ఈ ముష్కరుడు ఆంధ్రప్రదేశ్ను అన్ని రకాలుగా సర్వనాశనం, ముఖ్యంగా అమరావతిని, పోలవరాన్ని దీన్ని గాడిలో పెట్టడానికి రీస్టార్ట్ కార్యక్రమం ఆ రోజు 10 ఏళ్ల కిందట స్టార్ట్, 2015లో ఇదే అమరావతికి చాలా హేళనగా మాట్లాడారు. ఏం చేశాడు అని దాన్ని దృష్టిలో పెట్టుకొని 15లో, మరియు ఈరోజు 10 ఏళ్ల తర్వాత రీస్టార్ట్ 25, దాన్ని మరొక 3 ఏళ్లలో ఫైనల్ చేసే బాధ్యత కూడా మా మోడీ గారిదే. ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పినాడు. ఎన్ని వేల కోట్లైనా మేము ఆంధ్రప్రదేశ్ను వికసిత ఆంధ్రప్రదేశ్గా, వికసిత భారత్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో మాత్రమే ఈ ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది. గతంలో ఆయన గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడును గమనించిన తర్వాత ఏ విధంగా చేయాలా అనేది ఆయన నేర్చుకున్న తర్వాత
ఇతను మాత్రమే చేయగలడు అని చెప్పిన తర్వాత అందులో ఇక్కడ ఎన్డీఏ కూటమి జనసేన తోడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, మేమున్నాం బీజేపీ తరఫున, ఎంపీలము ఎమ్మెల్యేలము పార్టీ బలపడుతుంది ఇక్కడ. దారుణీయం.